లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. 2029లో మీ ఓటు ఎవరికి? ఏ కూటమికి, బి వైసీపీకి. తిరుమల పారకామణి కేసులో నిందితుడు రవికుమార్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో యావత్ దేశాన్ని కుదిపేస్తుంది. దాదాపు 2 ఏళ్లుగా మౌనంగా ఉన్న వ్యక్తి అత్యంత కీలక సమయంలో ఇలా వీడియో విడుదల చేయడం వెనుక ఉన్న మర్మం ఏంటి? కోర్టు ఆదేశాల మేరకు సిఐడి, ఏసీబీ అధికారులు తమ నివేదికను స్టీల్ కవర్లో సమర్పించిన వెంటనే నిందితుడు స్వయంగా ముందుకు వచ్చి తాను చేసిన తప్పును అంగీకరిస్తూనే చుట్టూ జరుగుతున్న ప్రచారం నిజం లేదని వాదించడం గమనార్హం. కేవలం $900 దొంగతనం కేసు, ₹14 కోట్లు ఆస్తుల విరాళం, లోక్ అదాలత్ ద్వారా రాజీ, హైకోర్టు జోక్యం, తిరిగి విచారణ కేసు, ఫిర్యాదుదారుడు అనుమానాస్పద స్థితిలో మరణించడం ఈ అంశాలని ఒకదానికొకటి ముడిపడి ఒక పెద్ద కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చాయి. ఇప్పుడు రవికుమార్ వీడియోలు ఈ కుట్ర పరంలో ఒక కొత్త అధ్యాయం. ఈ వీడియోలో రవికుమార్ అంగీకరించింది కేవలం ఒక్కరోజు చేసిన తప్పు మాత్రమే. ఆ తప్పుకు ప్రత్యయంగా ఎవరి ఒత్తిడి లేకుండానే 90% ఆస్తులను స్వామివారికి రాసిచ్చారని ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన ఆస్తి విలువ, దొంగిలించిన మొత్తం మధ్య ఉన్న అపారమైన వ్యత్యాసం ప్రశ్నార్థకం. కేవలం ₹72,000 దొంగతనం కోసం 14 కోట్ల విరాళంగా ఇవ్వడం వెనుక ఉన్న బలమైన కారణం ఏమిటి? తాను ఎవరికీ లంచాలు ఇవ్వలేదని, తనపై అసభ్యమైన ప్రచారం చేస్తున్నారని, బ్లాక్మెయిల్ చేస్తున్నారని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ భాగాలపై సర్జరీ చేసుకున్నారని, నిరాధారమైన ప్రచారాన్ని ఖండించడానికి వైద్య పరీక్షకి సిద్ధమని ప్రకటించడం ఈ కేసులో వ్యక్తిగత దూషణ ఏం స్థాయికి చేరిందో తెలియజేస్తుంది. నిజానికి రవికుమార్ ఈ వీడియోను ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? ఇది ఆయన అంతరాత్మ ప్రబోధమా, లేక తెర వెనుక నుంచి ఏదైనా శక్తి ఆయన్ను నడిపిస్తుందో? కేసు విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో ఫిర్యాదుదారులు మరణం కేసును మరింత సంక్లిష్టం చేసింది. ఆ మరణం వెనుక ఉన్న రహస్యం ఇంకా వీడలేదు. ఈ నేపథ్యంలో నిందితుడు స్వయంగా తన వాదనను ప్రజల ముందు ఉంచడం వ్యవస్థలపై పరోక్షంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం భావించవచ్చు. తప్పు చేశానని ఒప్పుకుంటేనే తనను బ్లాక్మెయిల్ చేశారన్న ద్వారా ఆయన వేరే వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తారా? ఈ కేసు కేవలం దొంగతనం, విరాళం అనే సాధారణ అంశాలతో కూడుకున్నది కాదు. తిరుమల పవిత్రత, అధికారుల పత్ర రాజకీయ జోక్యం, ఆస్తుల అక్రమ సంపద వంటి అనేక లోతైన ప్రశ్నలకు ఇది లేవనెత్తింది. రవికుమార్ సెల్ఫీ వీడియో ఈ మొత్తం వ్యవహారంలో ఓ పెద్ద మలుపు అనడంలో సందేహం లేదు. ఈ వీడియో న్యాయస్థానం ముందు సమర్పించిన నివేదికకు వ్యతిరేకంగా ఒక ప్రజాభిప్రాయాన్ని నిర్మించే ప్రయత్నంగా, లేక తన భయాన్ని, ఒంటరితనాన్ని ప్రపంచానికి తెలియజేసే నిజమైన అంతరాత్మన? ఈ ప్రశ్న సమాధానం దొరకాలంటే కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడక తప్పదు. అయితే ఈ సెల్ఫీ వీడియో కేసులోని రహస్య కోణాలు మరియు లోతుగా తవ్వి తీసేందుకు దర్యాప్తు సంస్థలపై మరింత భారాన్ని పెంచిందని మాత్రం వాస్తవం.